కార్తీక మాసంలో వెజిటేబుల్ పప్పు పులుసులు పచ్చళ్ళు తిని నోరు సప్పు పడిపోయిందా? ఓసారి ఇలా ట్రై చేయండి తప్పనిసరిగా. చాలా టేస్టీగా నోటికి కమ్మగా ఉంటుందండి. చూడండి మరి వెజిటేబుల్ రైసుల్లో కాకుండా మనకి ఫ్రై రైసులు కాకుండా కారం ఫ్రై రైస్ అండి వెరైటీగా ఉంటుంది, నోటికి రుచిగా ఉంటుంది. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. శ్రీ సమ్మక్క సారిక జ్యోతిష ఆలయం కుటుంబ సమస్యలు, ఆరోగ్య, ఆర్థిక, వ్యాపార, భార్యాభర్తలు, కోర్టు, ప్రేమ, పెళ్లి, మానసిక సమస్యలు ఇలాంటి ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? గురు భవానీరాజు గారిని సంప్రదించండి. 100% ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును. 9392685998కి తప్పనిసరిగా కాల్ చేయండి. చూడండి మరి కారం ఫ్రై రైస్ చేయడానికి ఎంతో ఈజీగా ఉంటుందండి. క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కరివేపాకు ముక్కలు, పుదీనా ముక్కలు ఇలా వేసేసుకొని మనము పప్పు దినుసులు కూడా బాగా ఫ్రై అయిపోయాక పొద్దున మిగిలిన అన్నాన్ని ఇలా చేసామనుకో కారం ఫ్రై రైస్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి, మీ పిల్లలు పెట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.